నమస్కారం నేను డాక్టర్ విజయమోహన్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఈరోజు మనము డెంగీ ఫీవర్ గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం. మనమందరం చూస్తున్నాము ఈ మధ్యకాలంలో వర్షాలు మన మొత్తం తెలంగాణలో ఆంధ్రాలో మొత్తం దేశంలో కూడా వర్షాలు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దాంతో మామూలు జీవన శైలి కూడా మారిపోయింది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. స్పెషల్గా యాజ్ ఏ డాక్టర్ మేము ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఫీవర్స్ గురించి చాలా వరి అవుతుంటాం అన్నమాట. ఎందుకంటే రోజు మేము ఎంతోమందిని జ్వరాలతో వచ్చే పేషెంట్ని చూస్తుంటాము. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో నీళ్లు ఎక్కువ స్టోర్ అయినప్పుడు, అంటే మన ఇంటి చుట్టూతల వాటర్ స్టోరేజ్ వాటర్ అక్యుములేషన్ అయినప్పుడు, చిన్న చిన్న మనం ఇంట్లో ఉన్న పూల కుండీల్లో కూడా వాటర్ అక్యుములేట్ అయినప్పుడు, లేదంటే ఇంటి పైన కప్పుల్లో గిన్నెలు కొబ్బరి చిప్పలు లేదంటే ఓల్డ్ టైర్స్లో నీళ్ళు నిల్వ ఉన్నప్పుడు దాంట్లో దోమలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో దోమకాటు వల్ల వచ్చే రోగాలు చాలా విపరీతంగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈరోజు డెంగీ ఫీవర్ అన్నది మనకు చాలా ముఖ్యమైనది. కాబట్టి డెంగీ ఫీవర్ అనేది ఎట్లా వస్తుందంటే దోమకాటు వల్ల వస్తుంది. ఈ దోమలు కూడా అన్ని దోమలతో ఈ డెంగీ ఫీవర్ రాదు. టైగర్ మస్కిటో అంటారు, ఈడిస్ ఈజిప్టై. సో టైగర్ మస్కిటో ఎందుకంటామంటే దాన్ని బాగా పరిశీలిస్తే దాని బాడీలో వైట్ బ్లాక్ లైన్స్ ఉంటాయన్నమాట, టైగర్ లైన్. దాన్ని టైగర్ మస్కిటో అంటారు. ఈ దోమ కాటు వల్ల డెంగీ ఫీవర్ వస్తుంది. డెంగీ ఫీవర్ వచ్చినంత మాత్రాన అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 100 మందికి డెంగీ ఫీవర్ వస్తే కనుక 80 మందికి ఏవి కాదు, సింపుల్గా ఏదో మామూలు పారాసిటమాల్ ఏదో టాబ్లెట్ ఇచ్చి ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ కొంతమందికి 10 to 20% పీపుల్కి సీరియస్ దాని కాంప్లికేషన్స్ వచ్చి బ్లీడింగ్ అయ్యి ప్లేట్లెట్ తగ్గిపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం పడుతుంది. కొంతమందికి 1 to 2% ప్రాణాలు పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనము ఈ సీజన్లో డెంగీ గురించి మాట్లాడుకొని దాని నివారణ ఉపాయాల గురించి మనం చెప్పుకోవాలి తప్పకుండా. ముఖ్యంగా ఏంటంటే ఈ దోమల బారి నుంచి, దోమల కాటు నుంచి మనం కాపాడుకోవాలి. స్పెషల్గా ఈ డెంగీ టైగర్ మస్కిటో గుణాలు ఏంటంటే, లక్షణాలు ఏంటంటే, ఇది డే టైం బైటర్. సాధారణంగా మనం రాత్రిళ్ళు మస్కిటో నెట్ అని అది ఇదని పెట్టుకుంటుంటాము, కాయిలో లేదంటే అది మస్కిటో రిపెలెంట్ అని. కానీ ఈ డెంగీ దోమ టైగర్ మస్కిటో డే టైం బైటర్, అంటే డే టైం దోమకు కాటు వేస్తుంది అన్నమాట. అంటే మనం ఆఫీస్లో ఉన్నప్పుడు కానివ్వండి, మనం బస్సులో ప్రయాణం చేసినప్పుడు, ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు, సినిమా థియేటర్లో ఉన్నప్పుడు కానీ ఈ దోమ కుట్టొచ్చు. డే టైం బైటర్. కాబట్టి మనం డే టైం జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చినప్పుడు ఎలా పసిగట్టాలి డెంగీ అన్నది ఇది చాలా కష్టం మాకు. ఎందుకంటే ఇది అన్ని జ్వరాల్లాగానే ఇది కూడా మామూలు జ్వరము, దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, వామిటింగ్, మోషన్స్ లాగా వస్తుంది. ఆ లక్షణాలు డెంగీ లక్షణాలు ఉంటే ఈ లక్షణాలు ఉంటే డెంగీ అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి పరీక్ష చేస్తేనే మనకు డెంగీ గురించి తెలుస్తుంది. NS1 ఒక టెస్ట్, తర్వాత ప్లేట్లెట్ కౌంట్ అనేది, హెమటోక్రిట్ అనేది ముఖ్యమైన టెస్ట్. అది చేసిన తర్వాత డెంగీ ఉన్నదా లేదా ఇప్పుడు నిర్ధారించుకొని దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. కాబట్టి ప్రతి సింపుల్ జ్వరం వచ్చినా కూడా ఈ రక్త పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది. అయితే దాంట్లో డౌట్ ఉన్నప్పుడు మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్లేట్లెట్స్ చాలా పడిపోతేనే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తాం, లేదంటే మామూలుగా అయితే ఇవ్వము. ప్లేట్లెట్ ఎంత ఉండాలి? 1,50,000 నుండి 4 లక్షల వరకు ఉండాలి. అంటే డెంగీలో తగ్గిపోతుందన్నమాట. అది 60,000, 70,000, 30,000, 40 అంతా కూడా కావచ్చు. కాబట్టి ఎప్పుడు ఇవ్వాలనేది డాక్టర్ నిర్ధారణ చేస్తారు. ఎవరికైనా బ్లీడింగ్ అవుతుందా, లేదంటే కౌంట్ చాలా పడిపోయిందా, 10,000, 15,000 అట్లా కౌంట్ పడిపోతే వాళ్ళకు ప్లేట్లెట్ ఎక్కిస్తాం. అయినా మీరు జాగ్రత్త పడాల్సింది ఒకటేమో మస్కిటో గురించి కాపాడుకోవాలి. రెండవది మీకు ఏ జ్వరం వచ్చినా కూడా అశ్రద్ధ, నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే పరీక్ష చేయించుకొని బ్లడ్ టెస్ట్ చేసి ఇది డెంగీనా లేక వేరే వైరల్ ఇన్ఫెక్షన్ అన్నది మనం చూసుకోవడం చాలా అవసరం. సో బీ సేఫ్, బీ కేర్ఫుల్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది మస్కిటో బైట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.